కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో మొంతా తుఫాను బీభత్సం సృష్టించింది. సైదాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షం కారణంగా వరి పంట నీట మునిగింది. ఐకేపీ సెంటర్లలో వరద నీటికి వరి తడిసి ముద్దైంది. మండలంలో అనేక చోట్ల రోడ్లపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. చేతికందిన పంట నీటి పాలై నష్టాలు రావడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి, బూడిదపల్లి, సోమారం, ఎలబోతారం, చింతలపల్లి గ్రామాల్లో వరి నీట మునిగింది. వెన్నంపల్లి ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం నీట మునిగింది. సైదాపూర్ శివార్లో నేల చెరువు నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండటంతో హుస్నాబాద్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమారం, బూడిదపల్లి, అమ్మనగుర్తి, కాట్రపల్లి, ఎలబోతారం, గొడిశాల వాగు నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల వర్ష బీభత్సానికి భారీ నష్టం కలిగింది. వేల రూపాయల పెట్టుబడి పెట్టి పండించిన పంట నీళ్ల పాలైందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. ముంపా తుఫాన్ ప్రభావం వల్ల మన సైదాపూర్ మండలంలో భారీ వర్షం కురవడం జరిగింది. ఈ సైదాపూర్లో కురిసిన వర్షానికి సాయంత్రం మొత్తం వాగులు, వంకలు ఎక్కడికక్కడ పొంగుతున్నాయి. మరియు ఇప్పుడున్న సోమారం గ్రామ పంచాయతీ మరి ఎగ్లాస్పూరు, సైదాపూర్ టు మన హుజరాబాదు, లక్ష్మణపల్లె ఈ తదితర ప్రాంతాల అకాల వర్షానికి మళ్ళా మన రైతులు కోసిన పంట కూడా ధాన్యం మొత్తం తడిచి ముద్దయిపోయింది. ఇంకా కోయని పంట కూడా ఇప్పుడు మొత్తం నేల కొరవడం జరిగింది. కావున దీని ప్రభావం వల్ల రైతులు చాలా నష్టపోవడం జరిగింది. కావున తక్షణమే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారు ఈ విషయం మీద చొరవ తీసుకొని ఈ రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఇమీడియట్లీ దీని గురించి చొరవ తీసుకొని గ్రామ అందరినీ, రైతులను మరియు ప్రజలందరినీ కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. 3 ఎకరాల వరిని సాగు చేస్తున్న రాత్రి కురిసిన భారీ వర్షానికి, అత్యంత దారుణమైన భారీ వర్షానికి ఏమైంది అంటే అసలు నీళ్ళు వచ్చి నిలవడం కాదు, మొత్తం నీళ్లు దాని నుంచి పారుకుంటూ పోయి వరి అనేది కనబడతలేదు. ఇప్పుడు అసలు నేను నా వరి ఎక్కనే, నా పొలం ఎక్కడనే నాకే కనబడకుండా అయిపోయింది. అంతగానం నీళ్ళు వచ్చినాయి. మీరు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది ఎంతగానం నీళ్ళు అంటే మొత్తం వరి అనేది ఏందో అసలు నాకు కనబడతలేదు. ఇప్పుడు నేను ఏడవాలా, అసలు ఏం చేయాలి? కనీసం ఆ నీళ్లు పోయిన తర్వాత కూడా నాకు ఆ వరి అనేది పనికి వస్తుందా? అసలు కోసుకోవడానికి రాదు. అది 100% నేను వరి కోసుకోవడానికి రాదు నాకు. ఎందుకనంటే మొత్తం కంప్లీట్ నీళ్ళలోనే ఉన్నది. ఇప్పుడు అది నీళ్లు పోయి తేలినా కూడా అది బండి నడవదు, వరి మొత్తం మొలకలు వచ్చి ఉంటుంది. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులం. మేము ఈ వాగు ఎప్పుడు వచ్చినా కూడా చాలా ఉధృతంగా వస్తుంటుంది. ఈ ఉధృతంగా వచ్చినప్పుడల్లా ఇక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. మరి చిన్నగానే కట్టిరు బ్రిడ్జు, రోడ్డాం లెవెల్ కట్టిరు కనుక ఆ బ్రిడ్జ్ కాకుండా దాని మీదనే పెద్ద బ్రిడ్జ్గా నిర్మించి, హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించి మరి ఇక్కడ స్థానికులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అధికారులు దీని మీద స్పందించాలి. ఎవ్రీ ఇయర్ కూడా ఇట్నే వస్తూ ఉన్నది, పోతూ ఉన్నది కనుక దాని మీద స్పందించడం జరుగుతలేదు. కనుక మా హుజరాబాద్ ప్రజల కోరికంతా ఇక్కడ పెద్ద బ్రిడ్జి నిర్మించి దీని మీద కొన్ని ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి, ఈ వాగు ఇంత ఉధృతంగా పోతుందంటే దాదాపు 12 అవర్స్ నుంచి వెళ్ళి ఈ వాగు దాటనియకుండా ఇక్కడి ప్రజలను ముంచెత్తుతా ఉన్నదని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అధికారులను కోరేది ఒకటే, ఖచ్చితంగా దీని మీద హై లెవెల్ బ్రిడ్జి నిర్మించి మరి ప్రాంత వాసులకు న్యాయం చేకూర్చాలని చెప్పి కోరుతున్నాం.